అనంగనంగనంగనంగా ఒక పట్నం. పట్నంలో కొంత దూరంలో కొద్దిగా చెట్లు అడవిలాగా ఉన్నది. అయితే పట్నానికి కోతి కొత్తగా వచ్చింది. వచ్చి తర్వాత అడవిలోకి వెళ్ళింది. వస్తూ వస్తూ అది ఒక ఇంట్లో నుంచి చిన్న అద్దం, పౌడర్ డబ్బా, పెదాలకు వేసుకునే ఎర్ర రంగు దొంగిలించి తన వెంట తెచ్చుకుంది. అది ఒక చింత చెట్టు మీద తన నివాసం ఏర్పరచుకుంది. ఆ చెట్టు మీదనే తిమ్మమ్మ అనే కోతి తన కవల పిల్లలు చిట్టి చిన్నీలతో కాపురం ఉంది. పట్నం కోతి పట్నం నుంచి వచ్చిన కోతి అద్దంలో మొహం చూసుకుంటూ పౌడర్ రాసుకోవడం, పెదాలకు ఎర్ర రంగు వేసుకోవడం ఆసక్తిగా చూసేది చిట్టి చిన్ని. వాటిని చూసి పట్నం కోతి ఇలా రండి. పట్నం కోతి ఏమన్నదటే, పిల్లల్ని ఇలా రండి, మీకు కూడా పౌడర్ రాస్తాను అంటూ పిలిచింది. చిట్టి చిన్ని పనస తొనలు తింటూ మొహానికి పౌడరు రాసుకున్నాయి. పనస తొనలను గింజలు తీసి తినాలి, అలా తినకూడదు. పట్నంలో గింజలు తినరు, పారేస్తారు అంది పట్నం కోతి. చిట్టి చిన్ని పనస గింజలన్నీ తీసి పారేసి గుజ్జు మాత్రమే తిన్నాయి. అది మొదలు పట్నం కోతి వాటికి ఎలా నాజూకుగా నడవాలి, ఎలా తినాలి, ఏమి తినాలి అంటూ కొత్త కొత్త విషయాలు చెప్పడం మొదలుపెట్టింది. చిట్టి చిన్ని రోజంతా ఆ పట్నం కోతి మాటలు ఆసక్తిగా వింటూ అది చెప్పినట్టుగా నడుచుకునేవి. అలా రోజంతా కూర్చొని కబుర్లు వింటూ ఉంటే సోమరిపోతుల్లా తయారవుతారు. మిగతా పిల్లలను చూడండి, ఎంత చక్కగా ఆడుకుంటున్నారో, మీకు కూడా చక్కగా వెళ్ళి వాటితో ఆడుకోండి అంటూ మొత్తుకునేది తిమ్మమ్మ, చిట్టి చిన్ని తల్లి. అయితే చిట్టి చిన్ని తల్లి మాటలు లెక్క చేసేవి కావు. చిట్టి చిన్ని తల్లి మాటలు లెక్క చేసేవి కావు. పట్నం కోతి దగ్గరికి పోయి కూర్చునేవి. పట్నం కోతి దాని మాటలతో చిట్టి చిన్నీల ఆహారపు అలవాట్లు మార్చేసింది. దానితో దానిమ్మ తొక్కతో తినకూడదు, గింజలు ఒలుచుకొని తినాలి, మొక్కజొన్న పొత్తి గింజలు తిని కంకి పారేయాలి, మామిడి పండు రసం పీల్చుకొని తొక్క పారేయాలి, అరటి పండు తొక్క కూడా తినకూడదు, వీటితో పాటు ఆకుపచ్చని ఆకులు తింటే ఆరోగ్యానికి మంచిది అంటూ వాటికి నూరు పోస్తూ ఉండేది పట్నం కోతి. అయితే నెల తిరిగేసరికి చిట్టి చిన్ని నీరసపడ్డాయి. కడుపులో నొప్పి అంటూ ఏడుపు మొదలుపెట్టాయి. అడలిపోయిన తిమ్మమ్మ పిల్లలిద్దరినీ తీసుకొని వైద్యం చేసే ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళింది. సంగతి తెలుసుకున్న ఎలుగు చిట్టి చిన్ని నోట్లో సంగతి తెలుసుకున్న ఎలుగుబంటి చిట్టి చిన్ని నోట్లో పసరు మందు పోసి, చూడండి పిల్లలు, మనం పుట్టినప్పటి నుంచి ఏమి తిని పెరుగుతున్నాము, అవి తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. వాళ్ళు వీళ్ళు చెప్పారని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఇలాగే అనారోగ్యం పాలవుతారు. పళ్ళ మీద తొక్క గింజలు ఇవే మనకు బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేవి. అవి తినకే మీరు నీరసపడ్డారు. ఆకులు గడ్డి తింటే జీర్ణం కాదు, అది మీ ఆహారం కాదు. అందుకే కడుపు నొప్పి. ఈ వయసులో తిన్నది అరిగేదాకా ఆడుతూ ఉంటేనే తిన్నది వంటబడుతుంది. ఇక ఆ పట్నం కోతి సలహాలు వినడం మానేయండి. ఇన్నాళ్ళు మీరు ఎలా ఉన్నారో, ఎలా తిన్నారో అలాగే ఉండండి, ఎటువంటి జబ్బు చేయదు అని చెప్పింది వైద్యుడైన ఎలుగుబంటి. ఆ తరువాత చిట్టి చిన్ని పట్నం కోతి సలహాలు పాటించకపోగా క్రమంగా దానిని కూడా తమ దారిలోకి తెచ్చుకున్నాయి. ఆ పట్నం కోతి కూడా పట్నం బుద్ధులు మానేసి అడవిలో ఎలా ఉండాలో అలాగే మిగతా కోతులతోటి ఆనందంగా గడిచిపోయింది దానికి కూడా. అప్పుడు తిమ్మమ్మ సంతోషించింది. కథ కంచికి మనం ఇంటికి.